ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా వచ్చిన జనాలను చూసిన తర్వాత ఎన్నికల ర్యాలీ కాదు, ఎవరు గ్యాదర్ చేసింది కాదు, అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు జరిగింది కాదు, 60 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేస్తున్న దారి పొడుగున జనాలు. సో ఆ కాలేజ్ సందర్శన సందర్భంగా అక్కడికి వచ్చిన జనాలు, ఇదంతా చూసిన వాళ్లకు గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కంపేర్ చేసుకున్నప్పుడు అలా ఎలా జరిగింది అనిపిస్తుంది. ఈ స్థాయిలో జనాదరణ ఉన్న ఒక వ్యక్తి, ఈ స్థాయిలో ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తి, ఈ స్థాయిలో ప్రజలు ఆయన చూసేందుకు ఎగబడుతున్న సందర్భంలో 11 సీట్లకే ఎలా పరిమితమైపోయారు? అలా ఎలా జరిగింది? 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ వైపు జనం చూడడానికి, టీడీపీ గట్టిగా ఒక సభ పెట్టుకోవడానికి కూడా 3 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లిన ప్రతి సందర్భంలో ఈ స్థాయిలో జనాలు రావడం, ఈ స్థాయిలో జనాలను ఆయన అకంపైన్ చేస్తూ పరిగెత్తడం, పైగా ప్రభుత్వం 18 రకాల నిబంధనలు విధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతించిన నేపథ్యంలో 10 వాహనాలు మినహా ఆయన కాన్వాయ్లో ఇంకెవరు ఉండకూడదని ప్రభుత్వం, పోలీసులు చాలా పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్న సందర్భంలో కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా ఈ స్థాయిలో జనాలు జగన్మోహన్ రెడ్డి వెంట రావడం చూసిన తర్వాత ఎవరికైనా వస్తున్న సందేహం 2024 ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయి? ఎవరికైనా వస్తున్న డౌట్ ఈ ఓట్లన్నీ ఏమైపోయాయి? ఎవరికైనా వస్తున్న డౌట్ వీళ్ళంతా ఓట్లు వేయకుండా ఎక్కడికి పోయారు అని, లేదా వీళ్ళంతా వేసిన ఓట్లు ఏమైపోయాయి? ఎన్నికల